అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పాలకూరతో టేస్టీగా ఒక కర్రీ చేయబోతున్నాను. ఎప్పుడూ చేసుకునే పాలకూర పప్పు కాకుండా టొమాటోలు వాడకుండా కేవలం ఉల్లికారంతో ఈ రెసిపీని అయితే చేస్తున్నానండి. అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టైం అయితే తీసుకోదండి. లంచ్ బాక్స్లోకి ఫ్రీక్వెంట్గా చేసుకోవాలంటే ఈ రెసిపీని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో రెగ్యులర్గా పాలకూరతో ఏదైనా రెసిపీ చేయాలి అంటే లంచ్లోకి రైస్తో కానీ చపాతీతో కానీ మీరు ఏ కాంబినేషన్తో ట్రై చేస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. నేను కూడా ఇంట్లో ట్రై చేసి బెస్ట్ అనిపించిన రెసిపీస్ని మీకు పోస్ట్ చేస్తాను. మరి మన పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ రెసిపీకి పాలకూరని చాలా సన్నగా తరుక్కోవాలండి. ఇలా ఫైన్గా తరుగుకోవాలి, అప్పుడే ఈ కూరకి రుచి ఉంటుంది. సో నేను ఇక్కడ 250 గ్రామ్స్ దాకా పాలకూరని తీసుకున్నానండి. సో దాన్ని శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టేసి దానిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10 దాకా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో కొంతసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా వేయాలి. చిన్న ముక్క చింతపండు సరిపోతుందండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసేసి వీటన్నిటిని కూడా కలిపి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని బౌల్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి ఒకసారి కలిపేయాలి. ఆ తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేయాలండి. నూనె సెపరేట్ అయ్యే వరకు కూడా బాగా వేయించాలి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇలా పాలకూర అనేది బాగా దగ్గరికి అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లి ముద్దని యాడ్ చేసేసేయాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గరిటతో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేయాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, ఆ స్మెల్ పడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.